నేను ఇప్పుడు ఆరోగ్య డైట్ హైదరాబాద్ మాదాపూర్ బ్రాంచ్లో ఉన్నాను. సో ఆరోగ్య డైట్ అనేది మనకి చాలామందికి తెలుసు. సో అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది, హైదరాబాద్కి ఎలా వచ్చింది అనే విషయాల గురించి చెప్తాను. సో ఫస్ట్ మనకి బాగా తెలుసు సుపరిచితమైనటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రవీణ్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. రాజమండ్రిలో ఎక్కడో ఆయన టేస్ట్ చేసి ఆయన ఆ డైట్ని ఫాలో చేసి ఆయనకి నచ్చి సో మరి హైదరాబాద్ వాసులకు కూడా అందుబాటులో ఉండాలి అనే ఆలోచనతో ఇక్కడ కూడా స్టార్ట్ చేశారు. సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మనతో పాటు ప్రవీణ్ గారు ఉన్నారు, అలాగే ఆరోగ్య డైట్ ఎండి లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరితో మాట్లాడదాము. సో మరి ఇక్కడ ఎట్లా ఉంది ఏంటి అనే విషయాల గురించి కూడా మనం తెలుసుకుందాం. లెట్స్ గో. సో ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను కదండి, మనతో పాటు లక్ష్మణ్ గారు ప్రవీణ్ గారు కూడా ఉన్నారు. సో అసలు మెయిన్ రీజన్ ఎవరు అని అప్పటి నుంచి అనుకుంటున్నాం కదా ఆరోగ్య డైట్ హైదరాబాద్ రావడానికి ఏంటి అని. సో మరి ఇక్కడే ఉన్నారు ప్రత్యక్ష సాక్షి. సో లక్ష్మణ్ గారు, సో ఇక్కడికి వచ్చింది ఎవరని అన్న డౌట్కి మీరే చెప్పాలి మరి. అంటే ఇది 2017 నుంచి రాజమండ్రిలో పెట్టాను. ప్రవీణ్ గారు మంచి ఫ్రెండ్ మాకు. జస్ట్ ఒక 2-3 కేజీలు సరదా తగ్గుదామని చెప్పేసి రాజమండ్రి అత్తూరు అనమాట. ఓకే, అత్తూరు ఇంటికి వెళ్ళకుండా మా దగ్గరికి వచ్చి ఉదయం వచ్చి సాయంత్రం వరకు మన డైట్ చేశారు. ఒక 5 రోజులు 6 రోజులు చేసినప్పటికీ ఆయనకి రిజల్ట్ వచ్చింది. ఆ టేస్ట్లు, ఆ ఫుడ్ అవన్నీ చూసి ఇది ఏంటి సార్ ఎక్కడే ఉండిపోతున్నారు మీరు, హైదరాబాద్లో పెట్టాలి మీరు, తప్పదు హైదరాబాద్ పెట్టండి, నేను అరేంజ్ చేస్తాను మొత్తం, నేను మీకేం కావాలి అన్నీ చూస్తానని అన్నీ అరేంజ్ చేశానండి. ఓకే, ఈ లోపు కరోనా వచ్చింది. ఏంటి సార్ కరోనా వచ్చింది, ఆగామన్నమాట. ఆ తర్వాత నుంచి ఇంకా అదే డైలాగు, మీరు ఎక్కడ ఉంటే ఓన్లీ ఈస్ట్ వెస్ట్కి పరిమితం అవుతారు, హైదరాబాద్ అంటే ప్రపంచానికి వెళ్తారు. ఇది ఇప్పుడు సపోజ్గా మనం డైట్ చేయాలనుకుంటే మీ ఫుడ్ తింటాం కదా మేము, ఇది బాగుంది కదా. మీ ఫుడ్ ఏంటంటే జనరల్గా డైట్లు అంటే కొంచెం డైటింగ్ ఇన్ ద సెన్స్ ఫుడ్ క్వాంటిటీ తగ్గించడం కదా, మార్చుకోవాలి కొంచెం. ఈయన కడుపు నిండా పెట్టి తగ్గిస్తారు. నేను అది వెళ్ళినప్పుడు నాకంటే ముందు శ్రీనివాస్ రెడ్డి తాగుబోతు రమేష్ ఆర్పి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తే నేను రాజమండ్రి నా వైఫ్ వాళ్ళ అక్కడ కదా సరదాగా వెళ్ళా. అక్కడే వెళ్ళి ఒక 3-4 రోజులు సరదాగా చేస్తే ఈయన ఫ్రెండ్ అయ్యారు. ఆ ఫుడ్లు అయితే తినిపించేవారు. అప్పుడైనా సరే ఇక్కడే ఉండిపోతే ఈ 2 ప్రాంతాలకే కదా, మొత్తం హైదరాబాద్ అయితే అందరికీ ఉపయోగపడుతుంది కదా అని. అంటే వన్ థింగ్ ఏంటంటే ఒకటే, ఈ డైట్ లో మనకు ఆకలి లేకుండా కడుపున పెట్టి తగ్గిస్తారు. మరి ఆ రైస్లు ఎలా చేస్తారు, ఆమెకైతే చేసిన రైస్ అంటే మనకు అదే అర్థం అవుతుంది ఆయన దగ్గర. సో అదే కదా సీక్రెట్ మరి. సో అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే నార్మల్ పీపుల్ వీడియోస్ చూసిన వాళ్ళంతా కూడా ఈయన ఇలా తయారు చేస్తున్నారు ఫుడ్, అది ఎలా ఉంటుందో ఏంటో చేసే వాళ్ళకే తెలుస్తుంది. బట్ మీలాగా ఆల్రెడీ చేసిన వాళ్ళు, అందులోనూ సెలబ్రిటీస్ చెప్తేనే ఎక్కువ నమ్మకం అనేది వస్తుంది. సో మీరు ఆ కొన్ని రోజుల్లోనే ఎలా డిసైడ్ అయ్యారు అసలు? లేదు, అక్కడ చాలా మందిని చూసానండి. నేను పెద్ద ఇదిగా ఏం లేను. మన బ్రదర్ ఉన్నారు, ఆయన 197 నుంచి 3 months లో 40 తగ్గాడంట. హ్యాపీ కదా, ఆయన కంటిన్యూ అంటున్నాడు కదా. అలాంటి వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు. కొన్ని థెరపీలకు వచ్చిన వాళ్ళు, కొంతమంది ఏదైనా ఇల్నెస్ తోటి ప్రాబ్లం తోటి, మన మెడికల్ ఇష్యూస్ తోటి వచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ. షుగర్, మెయిన్ డయాబెటీస్. సో ఇది అందరికి ఉపయోగపడుతుంది కదా. ఒకటే థింగ్ ఏంటంటే కడుపు నిండా పెట్టే డైట్, మసాలాలు, కారం, నాన్ వెజ్ ఫుల్ గా తినొచ్చు. అదే కదా డైట్ లో అంటే చాలా మంది వెజిటేరియన్ అనుకుంటారు. అవును, అవి మరి నాన్ వెజ్ అలా చేస్తే ఉండదండి. డైట్ అంటే జనరల్ గా కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ పెంచడం అనుకుంటారు. అది కూడా కొంచెం లిమిటెడ్ గా. ఓకే ఓకే. సో ఇక్కడ ఈయన ఏంటంటే అలా అని చెప్పేసి కడుపు నిండా పెట్టేది, కానీ ఆకలి అది లేచి మాడిపోతుంది, చిన్న కడుపు మార్చుకోవడం నుంచి తలపోటు వస్తూ ఉంటుంది, నైట్ నిద్ర పడుతుంది, కొన్ని రోజులు పడుతుంది దాన్ని. సో అది లేకుండా ఈయన మనకు ఆ వెళ్తే లేకుండా మామూలుగా పెట్టి బాడీ వెయిట్ కంట్రోల్ చేస్తున్నారు, తగ్గిస్తున్నారంటే మరి ఇంకా హ్యాపీ కదా. సో మరి నాన్ వెజ్ లో నిజంగా మనం మసాలాలు, ఇంత ఆయిల్స్ అవన్నీ లేకుండా తినలే కదా, మీరు తిన్నారు కదా డైట్, ఎట్లా అనిపించింది నాన్ వెజ్? అందుకే అన్నా, ఇప్పుడు కేరళ చిప్స్ అవి వస్తాయి చూడండి కొబ్బరి నూనె తోటి, అది తినలేము మనం. బట్ ఈయనది కొబ్బరి నూనెతో చేసినా తినగలుగుతున్నాం. మన మిరపకాయ బజ్జీ ఏదో ఇచ్చారు కదా, అలా ఏం లేదు. కొబ్బరి నూనె టేస్ట్ అలా ఏం లేదు. యాక్చువల్లీ కొబ్బరి నూనె చాలా మంచిది. మనకి ఎక్కువ ఉండి కూడా, మనకి ఈస్ట్ వెస్ట్ లో ఈ ప్రాంతం అంతా ఉండి కూడా మనం కొబ్బరిని తక్కువ యూజ్ చేస్తాం.
యాక్చువల్లీ కొబ్బరి కూర కూడా తినమంటారు, బ్రెయిన్ హెల్త్. ఓకే. సో కేరళలో చూడండి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎక్కువ కొంచెం ఎంత బాగుంటారు అక్కడ అన్ని హెయిర్లు బాగుంటాయి, అన్ని కొబ్బరి నూనె, వాళ్ళతో ప్రతిదానికి కొబ్బరి నూనె వాడతారు. మనం ఏంటంటే దొరికి వాడుకొని అదే. సో లక్ష్మణ్ గారు, మరి మీరు సెలెక్ట్ చేసుకునే వీడియోస్లో కూడా చాలా హెవీ ఫ్యాట్ ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు కదా, సో ఎందుకు అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నారు మీరు? అంటే ఒకటమ్మా, వీళ్ళు కొన్ని వేరే ట్రిక్ అని అట్లకి వెళ్ళిపోతున్నారు. నేనేమంటున్నానంటే వెళ్ళే ముందు ఒకసారి ఆహార విధానాన్ని పాటించండి, కడుపు నిండా తినండి, ఆరోగ్యంగా తగ్గండి. ఇంకో విషయం ఏంటంటే మన ఆహార విధానంలోనే ఎవరైతే తగ్గుతున్నారో వాళ్ళకి కొంతమంది కొన్ని డైట్లు చేస్తే లూజ్ అవుతుంది అనుకో. అవును. ఇప్పుడు మన సాయి 40 కేజీలు తగ్గాడు, 40 కేజీలు ఈ అబ్బాయి 40 కేజీలు తగ్గాడు. ఈ 40 కేజీలు తగ్గినందుకు ఆ అబ్బాయికి బాడీ ఎంత లూజ్ అవ్వాలి కదా, లేదండి, చక్కగా టైట్ అయిపోయింది. ఆహార విధానం అటువంటిది అన్నాడు, మన పూర్వీకుల ఆహార విధానం అండి ఇది. సో అంటే మనం ఇప్పుడు ఫుడ్ తో కూడా అంటే ఎక్సర్సైజ్ చేసుకోకుండా లూజ్ బాడీని టైట్ చేస్తుంది అంటారు. అవును. ఓకే. అవునండి. సో మరి తోడైతే ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు 197 కేజీలు ఉన్న మనిషి ఎక్సర్సైజ్లను వాకింగ్ చేస్తే మోకాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. అవును. కొంచెం 40 కేజీలు తగ్గిన తర్వాత మనోడు ఇప్పుడు డాన్స్లు వేస్తున్నాడు, మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, జిమ్ చేస్తున్నాడు. వాకింగ్ అయితే 8 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నడిచి వచ్చేస్తున్నాడు అవలేలగా. ఓకే. అది అలాంటి వాళ్ళకి చేసుకుంటే మనకు పుణ్యం కూడా. నెక్స్ట్ సోరియాసిస్ అండి, ఒక అబ్బాయి కళ్ళు లేని అబ్బాయికి చాలా ఇబ్బంది పడ్డాడండి. ఆ అబ్బాయికి పూర్తిగా తగ్గిపోయిందండి. ఇంకో విషయం ఏంటంటే మనం ఏదైతే మనం ఈ ఆశ్రమం ఏమిటో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఆ కళ్ళు లేని అబ్బాయిని దత్తత చేసుకొని ఆ అబ్బాయిని నా దగ్గరే పెంచుకుంటున్నానండి. ఫ్యూచర్లో ఆడ తిరుగుతూ ఉంటాడు అలాగా. అక్కడ ఏంటంటే నాకు తగ్గింది అంటాడు, మొండి చూపు పోదు. ఎందుకండి వాళ్ళకి వెనక ముందు ఎవరు లేరా? అంటే ముందు మెయిన్ ఏంటంటే వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ ఇద్దరు కూడా ఉదయం వెళ్ళి కూలి పని చేసుకొని వస్తారండి. అంటే ఆ అబ్బాయిని కాపలా కాసుకోలేరు. అదే మన దగ్గర అనుకోండి, వచ్చిన వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు, అలా తిరుగుతూ ఉంటాడు, కాలక్షేపం అవుద్ది. ఎవరైనా వచ్చి సోరేసిస్ నేను ఈ డైట్ చేశాను, మీరు కూడా చెయ్యండి, ఇదిగో నాకు ఎలాగ ఉండేది. ఆ అబ్బాయి అంటే అబ్బాయి చాలా ఇంటెలిజెంట్ అనుకోండి. అలాంటి అబ్బాయిని మనం మన దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, మన ఆహార విధానం తింటూ ఉంటాడు. వచ్చిన వాళ్ళు ఏంటంటే ఆ అబ్బాయిని చూసి డైట్ చేయడానికి, కొల్లేని అబ్బాయి చేశాడు మనం ఎందుకు చేయకూడదు. ఇంకోటి ఏంటంటే ఆ అబ్బాయి దగ్గర అబ్బాయికి టోటల్గా బట్టపుర్ర అండి. మన డైట్ చేసిన తర్వాత అబ్బాయికి పూర్తిగా ఇంటికి వచ్చినాయి, పూర్తిగా మీకు ఇస్తాను. సో చాలా మంది ఇప్పుడు డైట్ కోసం వచ్చిన వాళ్ళకి ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా అవి కూడా తగ్గిపోతాయి. నేను ఏమంటానంటే ఇక్కడ మన దగ్గర డైటీషియన్లు ఉన్నారండి, డాక్టర్స్ ఉన్నారండి, ఆయుర్వేదం డాక్టర్లు ఉన్నారండి. నేను ఒక్కడనే కుకింగ్ చేస్తాను అన్నమాట. వీళ్ళందరూ ఏం చేస్తారంటే వచ్చిన రిపోర్ట్లన్నీ కూడా చూసి వీళ్ళకి ఇది ఉంది వాళ్ళకి చెప్తారు అన్నమాట. సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా, మీకు షుగర్ ఉంది, షుగర్తో పాటు ట్రైగ్లిజరైడ్ ఎక్కువ ఉంది, మీకు ఏంటి థైరాయిడ్ ఎక్కువ ఉన్నది, డి విటమిన్ B12 తక్కువ ఉంది, ఇవన్నీ చెప్తారు అన్నమాట. ఈ ఆహార విధానంతో 4 రోజుల తర్వాత చెక్ చేసుకుంటే అన్ని కూడా లైన్లోకి వచ్చేస్తాయి. ఓకే. అదే. సో మరి ఈ హైదరాబాద్లో స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది? ఇక్కడ రెస్పాన్స్ అందరూ మీకు ఎట్లా స్పందిస్తున్నారు? అసలు ఇంట్రెస్టెడ్గా ఉన్నారా? మామూలు కదండి, ఓన్లీ ఏపీ తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి కూడా నేను ఫస్ట్ అనేది ఏంటంటే, సార్ అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలలో అక్కడ ఉంటారు సార్, మీ ఫుడ్ అక్కడ పెట్టండి అని అన్నారు. అది ఇప్పుడు నిజమైందండి, మేము అందించలేకపోతున్నాం అసలు. ఓకే. సో ఫుల్ డిమాండ్ ఎక్కువైపోయింది. డిమాండ్ అంటే అవసరం ఉందండి ప్రజలకి, ఈ ఆహార విధానం అవసరం ఉంది, ఇప్పుడు అందించాలి మనం. యా, నిజంగా ఇక్కడ మనకి కల్చర్ ఎంత ఫాస్ట్గా ఉంటుందో అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కొన్నిసార్లు ఏంటంటే మనం వర్కింగ్ ఉండొచ్చు, ఇట్లా షూటింగ్స్, ఇట్లా రకరకాల ప్రజలందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ టైం ఉండకపోవచ్చు. సో ఆరోగ్య డైట్ గురించి మీరు నార్మల్ పీపుల్కి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు అసలు మీ మాటల్లో? అంటే నేను బాగా చెప్పిందండి, సేమ్ డైట్ చేసి కట్టు మార్చుకోవడం కంటే కడుపు తిని వెయిట్ లాస్ అవడం మంచిది కదా. సో నాకు అక్కడే ఈ కాన్సెప్ట్ నచ్చింది. అది అక్కడ కరెక్ట్ పాయింట్ దొరికింది. ఫ్రెండ్స్ క్రాష్ డైట్లు చేస్తారు కదా, స్పీడ్ గా తగ్గాలి, తర్వాత ఎక్కువ మళ్ళీ ఆ డైట్ ఆపిన తర్వాత ఎక్కువ వెయిట్ పుట్ అని అయిపోవడం కరెక్ట్ కాదు. సో ఈ డైట్ అయితే కొంచెం మాడిస్తున్నాం, బాగా ఆకలే, మళ్ళీ ఏదో వాటర్ తాగి కూర్చోవటం, నీరసం, తలపోటాయి లేకుండా, మరి కడుపు నిండా కాకుండా కొద్దిగా బాగానే తిని ఆ ఫీలింగ్ లేకుండా వెయిట్ లాస్ అవుతే హ్యాపీ కదా. ఓకే,
అంతే. అది ఒక్కసారి మన ఫుడ్ ఎలా ఉంటుందో ఒకసారి మీకు లైవ్లో ఒకసారి చూపించేద్దాం. సో మన ముందు ఇప్పుడు ఆరోగ్య డైట్ ఒక పూటకి కావాల్సిన ఫుడ్ అంతా ఉందన్నమాట. అండ్ ఇది కోకోనట్ ఆయిల్ తోటి ప్రిపేర్ చేస్తారు. ఇది వచ్చేసి ఊతప్పం, ఇది పుదీనా చట్నీ అండ్ అలాగే కొత్తిమీర చట్నీ, 2 eggs, చికెన్. ఇది కూడా మనకి ఆయిల్ చాలా తక్కువ, కోకోనట్ ఆయిల్తో చేసిందే. ఒక వెజ్ సూప్ అండ్ నాన్ వెజ్ సూప్, సలాడ్. సో ఇవి తిన్నాక కూడా సరిపోలేదంటే ఈవినింగ్ ఇంకొక డైట్ పంపిస్తారనమాట. సో ఇదంతా కూడా మనకి డైట్లో భాగంగా కోకోనట్ ఆయిల్తో చేశారు. ఇందాక ప్రవీణ్ గారు చెప్పారు మనకు అసలు స్మెల్ రాదు ఏమి అలా అని. ఇక్కడ పెట్టిన తర్వాత ఎంత మంచి వాసన వస్తుందంటే ఊతప్ప కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మీరు కూడా మీకు ఎలాగో చేసింది కాబట్టి టేస్ట్ చట్నీ లేకుండా తినొచ్చు సార్ ఇది. అవును నిజంగా. అయినా మీరు చట్నీ కూడా ఒకసారి టేస్ట్ చాలా సాఫ్ట్గా ఉంది. చూసాను నేను, గట్టిగా ఉంటుందేమో అని అనిపించింది నాకు. చాలా సాఫ్ట్గా ఉంది. సో ఇదంతా తినేయాలన్నమాట. ఇది తిన్నాక ఆకలి వేస్తుందా మరి? తినంటే మళ్ళీ 6 గంటల లోపు మళ్ళీ ఇంకొకసారి తినాలి. అంతే, క్లోజ్. ఎంత తింటే అంత తినాలి, కడుపు నిండా తినండి. మసాలాలు ఉంటాయి, చికెన్లో మసాలాలు అనేవి ఉంటాయి. నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్. సో కంపల్సరీ వెజిటేరియన్స్ కూడా అవైలబుల్గా ఉంది, నాన్ వెజ్ కూడా ఉంది. సో ఇది కోకోనట్ తో చేశారు కదా, ఎలా ఉందో చూస్తా. మీరు వెజిటేరియన్ కదా? సో ఇదంతా దేంతో చేశారండి? నాకు అప్పటి నుంచి డౌట్ వస్తుంది. కూడా సొరకాయ అండి, 70% సొరకాయ ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే, అంటే ఇక్కడ తెలంగాణలో వచ్చి సొరకాయ అంటారు, ఆంధ్రాలో ఆనపకాయ అంటారు. దీంట్లో వెయిట్ లాస్, షుగరు, సోరియాసిస్, దీర్ఘకాలిక వ్యాధులు తగ్గడానికి ఉన్న వాటర్ ఉంటుంది చూసారా, సొరకాయకి ఎక్కువ వాటర్ వస్తుంది. మన ఆరోగ్యానికి ప్లస్ అండి అది. దాన్ని చీప్గా అదేంటంటే అది తింగరదండి అది కదా, అంతే కదా. ఒక ఇత్తనం అలా పడేస్తే అలా కాసేస్తూ ఉంటుంది, అందుకని దాన్ని ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు దీంతో ఇన్ని అద్భుతాలు మనం చేయొచ్చు అని అంటే ఫస్ట్ రైతు బాగుపడతాడండి, మనోళ్ళు కూడా జాగ్రత్త పడతారు. ఓహో, మన పెరట్లో ఇలా పెట్టినా సరే సొరకాయ వచ్చేది. సొరకాయతో ఎన్ని ప్రయోజనం ఉన్నాయి. మన స్కిన్ ఉందండి, ఇప్పుడు నా వయసు 55 సంవత్సరాలు. ఏమైనా తేడా కనిపిస్తుందండి ఎక్కడైనా? నేను అప్పుడు 92 kgs, షుగర్ ఎక్కువ ఉండేది, బీపీ ఉండేది, ముఖం అలాగ ఉండేది. ఇప్పుడు నేను ఎలా మంచిగా ఉండే. నాలాగే అందరూ ఆరోగ్యంగా తిని బ్రతకండి అని చెప్పేసి ఇది కనిపెట్టామండి. ఈ రోజునే మన రైతులు కూడా బాగుంటారండి. సో నిజంగా కూరగాయలతోటే అన్నీ చేసుకొని ఎవరు లాస్ అవ్వకుండా అందరూ లాభపడేలాగా ప్లాన్ వచ్చింది. ఫస్ట్ మీలోనే మార్పు వచ్చింది అనమాట అది. సో నేనే ఎందుకు ఇలా ఉండాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మీలో నుంచి వచ్చిన ఆలోచన అనమాట ఇది. ఓకే, సో ఇంకా ఎక్కడెక్కడ మీరు ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు? ప్రతి జిల్లాకండి. ఓకే, ఇప్పుడు శ్రీకాకుళం ఉందండి, విజయనగరం ఉంది, వైజాగ్ ఉంది. 3 జిల్లాలు కలిపి ఫస్ట్ వైజాగ్ పెడదాం అనుకుంటున్నాం. అలాగే విజయవాడ ఒకటి అండి, కర్నూలు. ఇలాగ ప్రతి జిల్లాకు ఒక క్యాంటీన్ అనమాట. క్యాంటీన్ అంటే అడబడి చేసి చాలా కదండి, సింపుల్గా ఊరు చివర ఎక్కడో పెడతాం. నీకు ఒంట్లో బాగోలేదు కదా, నిజంగానే నీకు షుగర్ ఉంది, వచ్చి తీసుకెళ్ళి కొంచెం వాకింగ్ చేసుకో, కొంచెం తిరుగు, కడుపు నిండా తిను. ఓకే, ఈ కాకండి ఇంకే మనిషి ఏం తింటాడు రోజుకి చెప్పండి? నిజంగా కదా, అన్ని కావాల్సినవి అన్నీ ఉన్నాయి. సో స్వయంగా నేను తిని చెప్తున్నాను. ఇది ఉంది కదా సార్, మనం రెగ్యులర్ ఊతప్పం తింటే 2 ఊతప్పాలు తినేయచ్చు. ఇదంతా కలిపితే ఒకసారి తినలేని పరిస్థితి. తినలేరు సార్, అది 2 ముక్కలు తిన్నప్పుడు అవుట్ సార్. మరి మధ్యలో ఇది వేయాలి కదా సార్, గుడ్లు ఉన్నాయి కదా సార్, చికెన్ ఉంది, సలాడ్ ఉంది, ఈ 2 సూపులు ఉన్నాయి, 2 పార్ట్లు చేసుకోలేము సార్. అంతే. అవును అవును, ఆవకాయ అదే పెట్టుకొచ్చండి. ఆవకాయ, దోసకాయ ఆవకాయ ఉంది. మామూలు మన రెగ్యులర్ ఆవకాయ అంటే మామిడికాయ తినకూడదు కాబట్టి. సో ఇవే కాకుండా రోజు ఒకవేళ తినాలి అని అనుకునే వాళ్ళకి రోజుకో వెరైటీ. రేపు పెసరట్టు అండి. యాక్చువల్గా ఏంటంటే పెసలు లేకుండా పెసరట్టు రాదు. నేను అది తోటకూరతో చేస్తానండి. అది పచ్చట్టు, తోటకూరట్టు.
సో లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఒక సంస్థ ఎదుగుతుంది, ఏమన్నా జరుగుతుంది, దీని మీద ప్రజలందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనగానే ఫస్ట్ వచ్చేసి నెగిటివ్ కామెంట్స్, విమర్శకులు విమర్శిస్తూనే ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు మరి? మంచి క్వశ్చన్ అండి, ఎవరు అడగలేదు అనుకుంటున్నాను. అలా విమర్శిస్తున్నారు చూసారా, వాళ్ళకి వేరే పని ఉండదండి, మన గురించి ఆలోచిస్తున్నారు అని. చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అని నా గురించి ఆలోచించినాడు, ఆలోచించుకొని అని అంటాడు. ఆయన నిజంగా దేవుడు అండి. విమర్శిస్తుంటే ఆడికి వేరే పని లేదు, నా గురించి ఆలోచించుకుంటున్నాడుగా అంటే నా గురించే ఎక్కువ ఆలోచిస్తున్నాడు, వాళ్ళ పిల్లం బిడ్డల గురించి ఆలోచించట్లేదు, చాలా మంచి పని చేస్తున్నాడు. నిజంగానండి విమర్శేనండి ఈ రోజు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. విమర్శన కామెంట్లు నేను పట్టించుకోనండి, అస్సలు పట్టించుకోను. ఫ్యూచర్ ఏంటో నాకు తెలుస్తుందండి. మన ఆహార విధానం ప్రజలకు చాలా అవసరం ఉంది ఫ్యూచర్లో. లేదంటే మనం సంపాదించిన డబ్బులన్నీ కూడా ఆర్థకపురం అయిపోతాయి, హాస్పిటల్లో కట్టాలి మీరు. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని కట్టిన దీర్ఘకాలిక వ్యాధులు తగ్గట్లేదండి. మన దాంట్లో తినమంటున్నాను, అన్ని డైట్లు చేయండి, అందరి దగ్గరికి వెళ్ళండి, లాస్ట్ అవకాశం నాకు ఇవ్వండి, ఈ ఆహార విధానం తినండి అని చెప్తున్నాను. సూపర్ సార్, మీ ఫుడ్ సూపర్గా ఉంది, మీ ఆలోచన సూపర్గా ఉంది. నిజంగానే ఇలాగే సక్సెస్ఫుల్గా మీరు మరింత మందికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా మీరు వ్యూవర్స్కి ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. అందరూ తెలుసండి నా గురించి. ఏమంటానంటే ఒక తల్లిదండ్రులు కానీ అప్పుడు భార్య భర్తలు ఉన్నారు, పిల్లల్ని ప్రయోజకులు చేయడానికి వీళ్ళు కష్టపడతారు. వాళ్ళ ప్రయోజకులు అయ్యే సమయానికి వీళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంది, ఏమంటే షుగర్ వచ్చేస్తుంది, వెయిట్ పెరిగిపోతున్నారు, దీర్ఘకాలిక వ్యాధులతో వీళ్ళు సతమవుతూ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, రేపు పొద్దుట వీళ్ళకి ఒక ప్రయోజనం వచ్చిన తర్వాత, ఒక జాబ్ వచ్చిన తర్వాత అమెరికా వెళ్ళి స్థిరపడిపోతున్నారంటే. వెళ్ళిపోయారు కదా, వీళ్ళు ఏంటి పంపిస్తున్నారు, నా కొడుకు వస్తాడు, నా కొడుకు డబ్బులు పంపిస్తారు, అప్పటికి వీళ్ళ ఆరోగ్యం క్షీణిస్తుంది. నేనేమంటున్నానంటే ఎప్పుడైతే మీ పిల్లలు ప్రయోజకులు అయిపోయారో ఈ డైట్ స్టార్ట్ చేసండి, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారు, హాస్పిటల్ పని ఉండదు. ఎందుకంటే మీరు ఒకప్పుడు మీ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారు, ఇప్పుడు ఆ అన్యోన్యత ఇప్పుడు భార్యాభర్తలు లేదండి. రోజు ఏదో ఒక గొడవ అవుతుంది, వాళ్ళని అలాగ బతకనివ్వండి. మళ్ళీ నా కొడుకే కదా, మళ్ళీ నువ్వు వెనక్కి రావాలి అనే మాట అనొద్దు. వాళ్ళు వచ్చి మీతో చేయించుకుండేలాగా ఉండాలి, అది నా తాపత్రయం అన్నమాట. ఇప్పుడు నేను ఉన్నానండి, నా కొడుకులు వాళ్ళు స్టాండర్డ్ అయిపోయారు, వాళ్ళు స్థిరపడిపోయారు. నేను వెళ్ళి వాళ్ళ దగ్గర అడుక్కునే స్టేజ్లో నేను ఉండను. ఎందుకంటే నాది గ్యారంటీ, ఇలాగే మీరు చూస్తూ ఉంటారు, 70 సంవత్సరాల వరకు ఇలాగే ఉంటాను నేను. ఆ తర్వాత ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం. ఈ డైట్లో ఉంటే దీర్ఘకాలంగా దేవుడు మనకు ఆయుష్ ఒకటి ఇస్తాడు కదండి, అది ఏ లోటు లేకుండా బతుకుతామండి. మనం పిచ్చి తిళ్ళు తిన్నామంటే మనం మధ్యలోనే అవుట్ అవుతాం. ఓకే, ఆరోగ్య డైట్ వల్ల మనకి మెయిన్గా ఒరిగేది ఏంటంటే, ఈవెన్ దో మన సొంత పిల్లలైనా మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం స్ట్రాంగ్ గా ఉంటాం. ఆయన కర్ర వచ్చుకొని నడుస్తున్నాడు అండి, ఈ డైట్ చేయమని 4 రోజుల్లో కర్ర తీసి ఆయన సొంతంగా నడుస్తాడు. నేను చెప్తున్నాను, హెల్త్ చాలా బాగుంటుందండి. నేను చెప్తున్నానండి, రామ్ గోపాల్ వర్మ గారు ఏ డైట్ చేయరు కదా, 6 నెలల నుంచి ఇదే డైట్లో ఉన్నారండి. ఆయన త్వరలో ఇంటర్వ్యూ ఇస్తున్నారు ఆయన. సూపర్, ఇంకేంటి చెప్పండి. ఓకే, సో ప్రవీణ్ గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా వ్యూవర్స్ కి? ఓకే, ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు ఉపయోగించుకోమని అది ఓకే, ఇది మంచి అవకాశం కదా. ఇప్పుడు కడుపులు మార్చే డైట్ కాదు ఇది, కడుపులు నింపి ఆరోగ్యంగా ఉండండి, ఆరోగ్యం తెరవండి. అందుకని దీనికి నేను ట్యాగ్ లైన్ పెట్టాను, ఆహారం మాది ఆరోగ్యం మీది, ఆరోగ్య డైట్. సూపర్, అంతే, ఆహారం మాది ఆరోగ్యం మీది, ఆరోగ్య డైట్. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.